హలో ట్రేడర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఆప్షన్స్, స్వింగ్ ట్రేడింగ్ అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ వీటిలో ఏ సెగ్మెంట్ ఎవరికి సూట్ అవుతుంది, అందులో ఉన్న రిస్క్, క్యాపిటల్ రిక్వైర్మెంట్ అండ్ వెల్త్ క్రియేషన్ పాసిబిలిటీస్ గురించి చూద్దాం. చాలామంది కొత్త ట్రేడర్స్ లేదా ఆల్రెడీ ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళు తేల్చుకోలేని సమస్య ఇది. కొంతకాలం మార్కెట్లో ఉన్న తర్వాత నా ఎక్స్పీరియన్స్లో వచ్చిన ఒక వ్యూ అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ ఆప్షన్స్ గురించి చూద్దాం. ఆప్షన్స్ ట్రేడింగ్ అనేది ఫుల్ టైం ట్రేడర్స్కి సూట్ అయ్యే సెగ్మెంట్. ఇందులో 9:15 నుంచి 3:15 ఆర్ 3:30 వరకు కంప్లీట్ అటెన్షన్ అవసరం అవుతుంది. ఇది ఫుల్ టైం జాబ్ హోల్డర్స్కి అయితే సూట్ అయ్యే సెగ్మెంట్ కాదు. ఈవెన్ జాబ్ హోల్డర్స్ ఆప్షన్ ట్రేడింగ్ చేస్తున్నారు, బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే దే ఆర్ ఇన్ లాస్. కాబట్టి ఇందులో జాబ్ హోల్డర్స్కి సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువనే చెప్పాలి. ఇంకా వాళ్ళు చేయాలి అనుకుంటే ఏదైనా సెలవు దొరికినప్పుడు కానీ లేదా ఏదన్నా వాళ్ళకి టైం దొరికినప్పుడు కానీ చేయొచ్చు. బట్ నా సజెషన్ ఏంటి అంటే, ఎటు వాళ్ళు జాబ్ చేస్తున్నారు, సో దొరికిన ఖాళీ టైంని ఫ్యామిలీతో లేదా ఫ్రెండ్స్తో స్పెండ్ చేస్తే బాగుంటుంది. ఈ ఆప్షన్స్ ట్రేడింగ్లో వెల్త్ క్రియేషన్ అనేది చాలా కష్టమనే చెప్పొచ్చు. సక్సెస్ ఛాన్సెస్ అయితే చాలా తక్కువ. ఈవెన్ ఫుల్ టైం ట్రేడర్స్కి ఆప్షన్ ట్రేడింగ్లో వాళ్ళకి డైలీ ఇన్కమ్ మాత్రమే వస్తుంది. క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ మీరు చూసినట్లయితే అంతకుముందు ఉన్న లాట్ సైజ్ని బేస్ చేసుకుని 10,000 ఉంటే సింగిల్ లాట్తో మనం ట్రేడ్ చేయొచ్చు. కాకపోతే ఇప్పుడు లాట్ సైజ్ ఇంక్రీజ్ అవ్వబోతుంది, సో మినిమం 30,000 అయితే ఉండాలి. ఇంకా బ్రోకరేజెస్ ఛార్జెస్ అవన్నీ కలుపుకుంటే ఆప్షన్స్ ట్రేడింగ్ అనేది ఒక ఛాలెంజింగ్ టాస్క్. అది కంప్లీట్లీ ఫుల్ టైం ట్రేడర్స్కి మాత్రమే. జాబ్ హోల్డర్స్కి అయితే చాలా తక్కువ అవకాశం ఉందని చెప్తాను. ఈవెన్ జాబ్ హోల్డర్స్ ఆప్షన్ ట్రేడింగ్ అవాయిడ్ చేయడం చాలా మంచిది. నెక్స్ట్ స్వింగ్ ట్రేడింగ్ గురించి చూద్దాం. ఇది జాబ్ హోల్డర్స్ కి సూట్ అయ్యే సెగ్మెంట్. ఇందులో ఫుల్ టైం ట్రేడర్స్ కావచ్చు, జాబ్ హోల్డర్స్ కావచ్చు. బట్ మనం జాబ్ హోల్డర్స్ విషయానికి వస్తే వాళ్ళకి స్వింగ్ ట్రేడింగ్ అనేది చాలా సూటబుల్ గా ఉంటుంది. స్వింగ్ ట్రేడింగ్ లో కంప్లీట్ మానిటరింగ్ అయితే అవసరం ఉండదు. ఏదైనా స్టాక్ సెలెక్ట్ చేసుకొని పర్టికులర్ టార్గెట్ ఒక జిటిడి ఆర్డర్ జిరోదా యూజ్ చేస్తున్నట్టు అందులో జిటిడి ఆర్డర్ ప్లేస్ చేస్తే సరిపోతుంది. కాకపోతే ఎప్పుడు అవసరం అవుతుంది అంటే, తీసుకున్న స్టాక్ ఏదైనా ఎక్కువగా కరెక్ట్ అవుతున్నప్పుడు కానీ లేదా మంత్లీ ఆర్ వీక్లీ ఒకసారి వాళ్ళు ఓపెన్ చేసి చూడడం వల్ల మనకి చాలా టైం సేవ్ అవుతుంది. ఎక్కువ మానిటరింగ్ అయితే అవసరం ఉండదు. సో ఎప్పుడైతే కరెక్ట్ అవుతుందో స్టాక్ అప్పుడు మాత్రమే మనం యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి సో ఈ సెగ్మెంట్ అనేది చాలా సూటబుల్ గా ఉంటుంది జాబ్ హోల్డర్స్ కి. యాజ్ కంపేర్ టు ఆప్షన్స్ ట్రేడింగ్, ఈ స్వింగ్ ట్రేడింగ్ అనేది చాలా బాగుంటుంది, ప్లస్ ప్రాఫిటబుల్ కూడా అవ్వచ్చు. అయితే క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ మీరు చూసినట్లయితే 3 to 5 lakhs మినిమం క్యాపిటల్ ఉంటే మనం అలాగే రిటర్న్స్ కూడా గెయిన్ చేయొచ్చు. అలాగే మనం పెట్టిన క్యాపిటల్ మీద ఎవ్రీ ఇయర్ మనం 30% గెయిన్ చేయగలిగితే ఎవ్రీ 3 years కి మన క్యాపిటల్ డబుల్ అయ్యే అవకాశం ఉంది. సో వెల్త్ క్రియేట్ చేయడం కూడా స్వింగ్ ట్రేడింగ్ లో కొద్దిగా పాసిబుల్ ఉంది. అంటే యాజ్ కంపేర్ టు ఆప్షన్స్ ఛాన్సెస్ అనేవి కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి స్వింగ్ ట్రేడింగ్ లో. కాబట్టి ఆప్షన్స్ తర్వాత మెయిన్ ప్రిఫరెన్స్ వస్తే స్వింగ్ ట్రేడింగ్ చేయొచ్చు అని చెప్పి నా సలహా. ఫైనల్లీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, ఇది అందరికీ సూట్ అయ్యే సెగ్మెంట్. ఇందులో ముఖ్యంగా మనం స్టాక్స్ కొన్న తర్వాత ఇచ్చే టైం చాలా ఎక్కువ, మినిమం 10 years అనుకోండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం లంసమ్ లేదా ఎస్ఐపి మోడ్, అంటే ఇవి మ్యూచువల్ ఫండ్స్ కి సంబంధించినవి. కాకపోతే మనం అదే ఫార్మాట్ ని ఇక్కడ ఈక్విటీలో యూజ్ చేస్తాం. లంసమ్ అంటే సపోజ్ ఇప్పుడు మన దగ్గర కొంత అమౌంట్ ఉంటే అవి మనం ఎంచుకున్న స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసి ఒక 10 years పాటు అలా వెయిట్ చేయడం. లేదు అంటే ఎవ్రీ మంత్ మనం కొంత ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. సో ఈ 2 ఫార్మాట్స్ ని మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లో మనం పాటించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి అంటే, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కి ఒక 5 stocks తీసుకొని అందులో లంసమ్ కానీ లేదా మంత్లీ కానీ మనం ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఆయా కంపెనీల స్టాక్స్ లో మనకి లాంగ్ టర్మ్ మినిమం 10 years ఉంటున్నాం. కాబట్టి బోనస్ అనౌన్స్ చేసినప్పుడు, బోనస్ స్టాక్స్ అనౌన్స్ చేసినప్పుడు కానివ్వండి, స్ప్లిట్ చేసినప్పుడు కానివ్వండి, ఆ తర్వాత ఆ బిజినెస్ లో వచ్చే గ్రోత్, ఇవన్నీ కలిపి మనం తీసుకున్న క్వాంటిటీ ఇంకొద్ది క్వాంటిటీ యాడ్ అవుతుంది. ప్లస్ బిజినెస్ లో వచ్చే గ్రోత్ వల్ల ఇంకా మనకి స్టాక్ ప్రైస్ అనేది ఇంకా పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి యాజ్ కంపేర్ టు ఆప్షన్స్, స్వింగ్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లో వెల్త్ చాలా బాగా క్రియేట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. సో ఈ వీడియోలో నేను చెప్పిన ఈ 3 కంపారిజన్స్ మీరు ఒకసారి మళ్ళీ చూడండి.
తర్వాత ఒకసారి అప్లై చేసి చూడండి. ఏ సెగ్మెంట్ అయితే నేను చెప్పిన ప్రకారంగా మీకు సూట్ అవుతుందో ఆ సెగ్మెంట్ను ఎంచుకొని దాంట్లో మనం ప్రాఫిటబుల్గా ఉండడానికి ట్రై చేయండి. నా ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు క్లారిటీ ఇచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.